ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భాగవత సంగ్రహము ఏకాదశ స్కందము. ఈరోజు మనం 9వ భాగం తెలుసుకుంటున్నాము. బద్ధులు, ముక్తులు, భక్తులు గురించి భగవాను ఉద్ధవంతో చెప్పటము ఇంకా మనం తెలుసుకుంటున్నాము. సత్సంగము గురించి భగవాన్ చెప్తున్నాడు. ఉద్ధవ, భక్తునికి నా యందు దృఢ విశ్వాసాన్ని కలిగించటంలో యోగ సాధనలు, వేద శాస్త్ర అధ్యయనాలు, తపస్సులు, వైరాగ్యము, యజ్ఞయాగాలు, దాన ధర్మాలు, తీర్థయాత్రలు మొదలైనవి ఇవన్నీ కూడా భక్తునికి నా యందు దృఢ విశ్వాసాన్ని కలిగించటంలో ఉపయోగపడతాయి. కానీ వీటన్నింటికంటే కూడా సాధు సజ్జన సాంగత్యమే అంటే సత్సంగమే ఎక్కువ ఫలప్రదమని నువ్వు తెలుసుకో. మనస్సునకు ఇతర విషయాలయందుండే ఆసక్తిని తొలగించటానికి సత్సంగమే ప్రధాన సాధనము. విషయాలయందు ఆసక్తి తగ్గుతూ ఉంటే నా యందు విశ్వాసము స్థిరపడుతూ ఉంటుంది. సత్పురుషుల సాంగత్యమే కాదు, వారి స్పర్శ కలిగిన సంగముక్తులవుతారు. రాక్షసులైన వృత్రాసురుడు, బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, బాణాసురుడు, విభీషణుడు, జంతువులైన సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, గజేంద్రుడు, పక్షి అయిన జటాయువు, పాండిత్యము సంస్కారము లేని ధర్మవ్యాధుడు, కుబ్జ, గోపకులు, పశువులైన గోవులు, సర్పమైన కాళీయుడు, అర్జున వృక్షాలు నా యొక్క దర్శన, స్పర్శన, సంభాషణ, స్మరణల చేత తరించారు. ఉద్ధవ, నీవే చూశావు కదా, నా నుండి వియోగాన్ని భరించలేక గోపికలు ఎలాగా రాత్రింబవళ్ళు నా గురించి అలమటించిపోయారో. యోగ సమాధిలో ఉన్న తపస్వినుల కంటే వాళ్ళు నా గురించి ఎక్కువగా ధ్యానించేవాళ్ళు. వాళ్ళు కామతృష్టతోనే నన్ను స్మరించినా పరబ్రహ్మమైన నన్నే స్మరిస్తారు. కాబట్టి వాళ్ళు సద్గతినే పొందుతారు. కాబట్టి ఉద్ధవ, నేనే సర్వము అని విశ్వసించే వాళ్ళకి చెయ్యదగినది, చెయ్యవలసింది ఏదీ ఉండదు. నేనే పొందదగిన వాణ్ణి, పొందించేవాణ్ణి కూడా అని గ్రహించాలి. నిశ్చింతుడివై నీవు ఎలాంటి భయము లేకుండా ఉండు. ఆ విధంగా భగవానుడు చెప్పగా ఉద్ధవుడు ఇంకా ఇలా అడుగుతున్నాడు. జీవుడు సంసార నివృత్తి. ఉద్ధవుడు అడుగుతున్నాడు, యోగేశ్వర, ఇంద్రియాలకు ఆధారము శరీరమా? జీవుడా? పాపపుణ్యాలను చేసేవాడెవడు? వాటి వలన కలిగే సుఖదుఖాలను అనుభవించేవాడెవడు? సంసారాన్ని నివారించే ఉపాయం ఏమిటి? నాకు వివరించి చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అడిగాడు. ఉద్ధవుడు అడిగిన దానికి శ్రీ భగవానుడు ఇలా చెప్తున్నాడు. జీవుడు శరీరంలోని హృదయ గుహలో ప్రకాశిస్తూ ఉంటాడు. ప్రాణంతో కూడి ఉంటాడు. చెవులు మూసుకొని విన్నప్పుడు ప్రాణచలనము యొక్క ఒక సూక్ష్మ శబ్దము మనస్సుకు గోచరిస్తుంది. ఆ సూక్ష్మ శబ్దమే వృద్ధి అయి స్థూల రూపాన్ని పొంది శబ్ద స్వర రూపాలలో కంఠధ్వని అయి వాక్కుగా వెలువడుతుంది. హృదయాంతరముల నుండి వచ్చే ఆ ధ్వని పరమాత్ముడనైన నా నుండే కలుగుతుంది. సకల సృష్టికి జీవం పోసిన పరమాత్మ దేహములోని షట్చక్రాలలో వ్యక్తమై ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ షట్చక్రాలు ఇవి: గుదస్థానంలో మూలాధార చక్రము, లింగస్థానాన స్వాదిష్టాన చక్రము, నాభిస్థానాన మణిపూరక చక్రము, హృదయస్థానంలో అనాహత చక్రము, కంఠస్థానాన విశుద్ధ చక్రము, భ్రుకుటి స్థానంలో ఆజ్ఞా చక్రాలు ఉంటాయి. పరమాత్మ స్థానమైన కపాలంలో సహస్రారము ఉంటుంది. మూలాధారంలో ప్రాణసహితంగా ప్రవేశించి మణిపూరకంలో పశ్చంతిగా, విశుద్ధిలో మధ్యమగాను, తరువాత వైఖరి అంటే వాక్కుగాను నోటి నుండి వ్యక్తమవుతాడు. ఆ విధంగానే ఇతర కర్మేంద్రియాలైన పాణి, పాద, పాయు, ఉపస్థలు నా యొక్క శక్తిని సంతరించుకున్న జీవుని యొక్క ప్రేరణ చేత పనిచేస్తాయి.
అలాగే జ్ఞానేంద్రియాలైన శ్రోత్రము, చక్షువు, రసనము, ఘ్రాణము, త్వక్కులు, మనస్సు, బుద్ధి పరమాత్మ యొక్క అధీనంలో ఉన్నవే అయినా కూడా జీవుని ప్రేరణ చేత అవి పనిచేస్తాయి. జీవుడు దేవ, మానవ మొదలైన శరీరాలలో ఉంచుకున్న సంబంధమే సంసారము అనబడుతుంది. జీవుడు సత్వ, రజస్తమో గుణాలకు అధీనమై ఉంటాడు. జీవాత్మ జలంలో వృద్ధి చెందిన బ్రహ్మాండము నుండి ఉద్భవించింది. మళ్ళీ అక్కడనే అది అంతమవుతుంది. జీవునకు పుట్టటము, గిట్టటము ఉండవు. జీవునకు దేహముతోటి అంటే దేహ బీజంతో సంపర్కము ఏర్పడితే ఆ శరీరం పుడుతుంది. ఆ సంపర్కమే తొలగిపోతే శరీరము మరణిస్తుంది. జీవుని నుండి లభించిన చైతన్య శక్తి చేత శరీరము ప్రవర్తిస్తుంది. జీవునితో సహా దశేంద్రియాలు, మనోబుద్ధులు మొదలైన వాటితో కూడి ఉన్న శరీరమే సంసార వృక్షము అనబడుతుంది. ఇది అనాదిగా వస్తుంది. రాగద్వేషాది వందలాది భావాలే దీనికి వేళ్ళు. ఈ సంసార వృక్షానికి రాగద్వేషాలు, ఈ వందలాది భావాలే వీటికి వేళ్ళు. అనేకమైన భావాలతో కూడిన సుఖదుఖాలు దీనికి వేళ్ళు. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపత్రయాలు దీని మొదళ్ళు. ఆ వృక్షము యొక్క మొదళ్ళు ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపత్రయాలు ఆ వృక్షము యొక్క మొదళ్ళు అంటున్నాడు. నేను చూచాను, నేను విన్నాను అని భావించే జీవుడు అధ్యాత్మ. ఇంద్రియాలను ప్రకాశింపచేసే దేవతలు అధిదైవము. జీవాత్మ ఇంద్రియాది దేవతలకు నివసించే దేహమే అధిభౌతికము. ఈ తాపత్రయాలే ఈ వృక్షము యొక్క మొదళ్ళు అని చెప్తున్నారు. తరువాత వాత, పిత్త, శ్లేష్మాలు దీని బెరడులు, పంచభూతాలు దీని భుజాలు. ఈ వృక్షం యొక్క భుజాలు పంచభూతాలు. త్రిగుణాలు దీని జీవనాడులు. ఈ వృక్షము యొక్క జీవనాడులు త్రిగుణాలు. శబ్దము, స్పర్శ, రూపము, రసగంధాలు అనబడే రసాలు ఇక్కడ ఈ జీవనాడుల్లో ఊరుతుంటాయి. మనస్సు, దశేంద్రియాలు దీని కొమ్మలు. ఈ సంసార వృక్షము యొక్క కొమ్మలు ఏంటి అంటే మనస్సు, దశేంద్రియాలు. ప్రవృత్తి అంటే కోరికలతో చేయబడిన కర్మలు. తరువాత నివృత్తి అంటే కోరికలు లేకుండా చేయబడిన కర్మలు. ప్రవృత్తి, నివృత్తి వీటి ఫలాలు. వీటి పండ్లేంటి అంటే ఈ సంసార వృక్షం యొక్క ఫలాలు కోరికలతో చేయబడిన కర్మలు, తరువాత కోరికలు లేకుండా చేయబడిన కర్మలు. తరువాత పాపపుణ్య కర్మలు దీని బీజాలు. ఈ వృక్షము యొక్క విత్తనాలేంటి? చేసుకున్న పాపము, పుణ్యము వాటి వల్ల పొందే కర్మలు వీటి బీజాలు. ఈ వృక్షంలో హృదయ గుహ అనే గుహ ఉంటుంది. ఆ గుహలో దేవుడు, జీవుడు అనే రెండు పక్షులుంటాయి. ఈ వృక్షము సూర్యుని వరకు కూడా వ్యాపించి ఉంటుంది. కర్మఫలాసక్తులైన లౌకిక మానవులు ఈ దుఃఖకారకమైన ప్రవృత్తి మార్గాన్ని, ఆ ఫలాన్ని ఆరగిస్తారు. ఈ కోరికలు కోరుకుండే వాళ్ళు ప్రవృత్తి యొక్క ఫలాన్ని, రెండు ఫలాలు ఉన్న వాటిల్లో ఈ ఫలాన్ని లౌకిక మానవులు తీసుకుంటారు. హంస వంటి జ్ఞానులు ఏం చేస్తారు? నిత్యానందదాయకమైన నివృత్తి మార్గపు ఫలాన్ని తీసుకుంటారు. ఏ కోరికలు లేకుండా చేయబడిన కర్మల ఫలాల్ని వాళ్ళు తీసుకుంటారు. ఈ సంసార తత్వాన్ని తెలుసుకున్న జ్ఞాని ఏ కోరికలు లేకుండా నివృత్తి మార్గంలో కర్మలు చేసి ఆ అభ్యాసం చేత భగవంతుని భక్తిని, శరణాగతిని తనలో పండించుకుంటాడు. ఆ సంసార వృక్షాన్ని జ్ఞానము అనే ఖడ్గం చేత ఖండించి వేస్తాడు. సాధన చేత రజస్తమో గుణాలను తగ్గించుకోవాలి. సాధన అభ్యాసంతో మనిషిలో ఉన్న రజోగుణాన్ని, తమో గుణాలని తగ్గించుకోవాలి. సత్వగుణాన్ని వృద్ధి చేసుకుంటే భగవంతుని భక్తి పెరుగుతుంది, పుణ్యపాపాలు తొలగిపోతాయి. సత్వగుణము వృద్ధి చెందాలంటే
వేద శాస్త్ర అధ్యయనంతో పాటు భగవంతుని వైభవాన్ని ప్రకాశింపజేసే పురాణాలను వినాలి, పుణ్యతీర్థాలను సేవించాలి, సాధుసత్తములను సేవించాలి. స్త్రీ సంపర్కము, దుర్జన సహవాసము లేని ఏకాంత ప్రదేశంలో నివసించాలి. భగవంతుని ధ్యానం చేస్తుండాలి, నిష్కామ కర్మలను ఆచరిస్తుండాలి. గురుసేవ చేస్తూ గురుబోధను పాటించాలి. మంత్రదీక్షను పొంది భావసహిత జపం చేస్తుండాలి. ఆహార ఆచార వ్యవహారాలు సాత్వికంగా ఉంచుకోవాలి. ఈ విధంగా పెంపొందిన భక్తి ద్వారా భగవత్ రూపలక్ష్యము, నిరంతర ధ్యానము సుగమం అవుతాయి. ఇతర విషయాలయందు ఆసక్తి క్షీణిస్తుంది. రజస్తమో గుణాలు కూడా క్రమంగా అదృశ్యమయ్యి గుణాతీత స్థితికి వస్తాయి. దేహధ్యాస నశిస్తుంది, సంసారము క్షీణిస్తుంది. ఆ విధంగా భగవానుడు ఉద్ధవునికి చెప్పాడు. ఉద్ధవునికి భగవాన్ చెప్పిన హంసగీత గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.